ఉగ్రభూతాలను సృష్టించడానికి ఏకంగా యూనివర్సిటీని ఏర్పాటు చేసింది పొరుగు దేశం పాకిస్తాన్. ఆ టెర్రరిజమే ఇప్పుడు ఆ దేశం పాలిట భస్మాసుర హస్తంలా మారింది. ఇన్నాళ్లు ఒక్క తెహ్రీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ ఉగ్రదాడులతో ఇస్లామాబాద్ వణికిపోయింది. టీటీపీకి తోడు అన్నట్టుగా మరిన్ని ఉగ్ర సంస్థలు జూలు విదిలిస్తున్నాయి. ఉగ్రవాదాన్ని అణచివేయటంలో విఫలమైన పాకిస్తాన్ పొరుగున ఉన్న ఆఫ్ఘనిస్తాన్పై వైమానిక దాడులకు తెగబడుతోంది. ఈ ప్రపంచంలో తాలిబాన్ల శక్తి సామర్థ్యాల గురించి పాకిస్తాన్కు తెలిసినంతగా మరే దేశానికి తెలియదు. రాక్షసుల్లాంటి తాలిబాన్లపై పాకిస్తాన్ దాడి చేస్తే వారి ప్రతీకారం అంతకంటే డేంజరస్గా ఉంటుంది. ఉగ్రవాదాన్ని అణచివేయటం పాకిస్తాన్ పాలకులకు చేత కావటం లేదు అంటూ తాలిబాన్లు సైతం విమర్శిస్తున్నారు. తమ భూభాగంపై దాడి చేస్తే ప్రతీకారం తప్పదు అంటూ హెచ్చరిస్తున్నారు. దీంతో తాలిబాన్లు పాకిస్తాన్పై నేరుగా దాడి చేస్తారా? మరిన్ని ఉగ్ర గ్రూపులను ఇస్లామాబాద్కు పంపిస్తారా? తాలిబాన్లు పాకిస్తాన్ అడ్డుకోగలదా? వాచ్ ది స్టోరీ. ఆఫ్ఘాన్ పై పాక్ ఎయిర్ స్ట్రైక్స్ ఎందుకు చేసింది? పాక్ ఉగ్రవాదులకు అడ్డాగా మారుతుందా? తాలిబాన్లు పాకిస్తాన్ పై యుద్ధానికి దిగుతారా? ఎంతో అనుబంధమున్న ఇద్దరు రెండు కుటుంబాలు బ్రేకప్ అత్యంత ఘోరంగా ఉంటుంది. అందులో పరస్పర విమర్శలు ఉండొచ్చు, లేదా హృదయాన్ని ద్రవింపజేసే భావోద్వేగాలు ఉండొచ్చు, లేదంటే సమాజానికి సందేశమిచ్చే అంశాలు కూడా ఉండొచ్చు. కానీ ఈ బ్రేకప్ నెక్స్ట్ లెవెల్కు చేరింది. ఇందులో ఫైటర్ జెట్లు, వైమానిక దాడులు, ఉగ్రవాదం ఉన్నాయి. ఇది పాకిస్తాన్ తాలిబాన్కు సంబంధించిన అంశమని ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. ఈ రెండు దేశాలు ఇప్పుడు తగువుకు దిగుతున్నాయి. తాజాగా ఆఫ్ఘనిస్తాన్లోని రెండు ప్రాంతాల్లో పాకిస్తాన్ సర్జికల్ స్ట్రైక్ దిగినట్లు తాలిబాన్లు పేర్కొన్నారు. మొదటిది ఫాక్టికా ప్రావిన్స్లోని బర్మాల్, రెండోది హోస్తు ప్రావిన్స్లోని సెపారా. ఈ ఆఫ్ఘనిస్తాన్కు చెందిన రెండు ప్రావిన్సీలు పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉంటాయి. తెల్లవారుజామున 3 గంటలకు పాకిస్తాన్ విమానాలు ఆఫ్ఘాన్లోకి ఎంట్రీ ఇచ్చి 2 చోట్ల దాడులు చేసి వెనక్కి వెళ్లాయి. ఈ దాడుల్లో 8 మంది చనిపోయారు. మృతుల్లో మహిళలు, పిల్లలు ఉన్నట్లు తాలిబాన్లు తెలిపారు. ఈ దాడి గురించి పాకిస్తాన్ ఏం చెబుతోంది అంటే వైమానిక దాడులు చేసినట్లు ఒప్పుకుంది. కానీ తాము ఆఫ్ఘనిస్తాన్లో దాడి చేయలేదని, ఈ ఆపరేషన్ పాకిస్తాన్ భూభాగంలోనే జరిగిందని ఇస్లామాబాద్ వాదిస్తోంది. 8 మంది ఉగ్రవాదులు హతమైనట్టు వెల్లడించింది. అయితే పాకిస్తాన్ ప్రతీకారం తీర్చుకునేందుకే ఈ దాడి చేసినట్టు తెలుస్తోంది. అసలు ప్రతీకారం తీర్చుకోవాల్సిన అవసరం ఇస్లామాబాద్కు ఏంటి? నిజానికి 2 రోజుల క్రితం పాకిస్తాన్లోని వజరిస్తాన్ మిలిటరీ పోస్టుపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ దాడిలో 7 సైనికులు మృతి చెందారు. అందులో 2 ఉన్నతాధికారులు కూడా ఉన్నారు. ఈ దాడికి తామే బాధ్యులమని జైషే పుర్సానీ మహ్మద్ జేఎఫ్ఎం అనే కొత్త ఉగ్ర సంస్థ ప్రకటించింది. నిజానికి ఈ ఉగ్రవాద గ్రూపు ఇదివరకు ఉనికిలోనే లేదు. కానీ ఈ గ్రూపు ఆఫ్ఘనిస్తాన్లో ఉందని పాకిస్తాన్ చెబుతోంది. అలాంటి గ్రూప్ ఏదీ తమ దేశంలో లేదని తాలిబాన్లు వాదిస్తున్నారు. అసలు తమ గడ్డను ఉగ్రవాదానికి అడ్డాగా మార్చబోమని ఆఫ్ఘాన్ పాలకులు స్పష్టం చేస్తున్నారు. ఈ గ్రూపులన్నీ పాకిస్తాన్లోనే తిష్టవేశాయని తాలిబాన్లు చెబుతున్నారు. వాటిని అణిచివేయడం చేతకాక తమపై దాడులు చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు. నిజానికి ఉగ్రవాదానికి ఊపిరిపోసింది పాకిస్తాన్ పాలకులే. కశ్మీర్ను అక్రమంగా సొంతం చేసుకోవాలని ప్రణాళికలు రచించిన ఇస్లామాబాద్ ఉగ్రవాదానికి పురుడు పోసింది. నిత్యం భారత్పై ఉగ్రవాదులను ఉసిగొలిపి రాక్షస ఆనందాన్ని పొందింది. భారత్పై ఉగ్రదాడులు జరుగుతుంటే టీవీల్లో చూసి అక్కడి పాలకులు సంబరపడ్డారు. ఆ ఉగ్రవాదులు కశ్మీర్తో ఆగలేదు. ప్రపంచ దేశాల్లో ఎక్కడ ఉగ్రదాడులు జరిగినా దాని మూలాలు పాకిస్తాన్లోనే ఉంటున్నాయి. ఈ విషయమై పాకిస్తాన్ను భారత్ ఎప్పటినుంచో నిందిస్తోంది. కానీ పాకిస్తాన్ మాత్రం ఉగ్రవాదం అంటే ఏమిటి అంటూ అమాయకంగా అడుగుతోంది. తమ దేశంలో ఉగ్రవాదులు లేరంటూ ప్రపంచానికి ఇన్నాళ్లు కట్టుకథలు చెప్పింది. నిధులన్నీ ఉగ్ర సంస్థలకే ఇస్తూ పవిత్ర యుద్ధం పేరుతో ఉగ్రబోతాన్ని ప్రపంచంపై వదిలింది. ఇప్పుడది వేర్వేరు దేశాల్లో వేళ్లూనుకుంది. ఆ ఉగ్రవాదమే పాకిస్తాన్ పాలిట భస్మాసుర హస్తంగా మారింది. పాకిస్తాన్ను నాశనం చేయడానికి భారత్ ఎలాంటి వ్యూహాలు రచించాల్సిన అవసరం లేనేలేదు. ఎందుకంటే ఇస్లామాబాద్ పెంచి పోషించిన ఉగ్రవాదమే ఇప్పుడు ఆ దేశాన్ని సర్వనాశనం చేస్తోంది. అసలే ఆర్థిక సంక్షోభంతో విలవిల్లాడుతున్న దాయాది దేశానికి తాజా దాడితో ఉగ్రవాదం వల్ల కలిగే నొప్పేమిటో పాక్ పాలకులకు తెలిసొచ్చింది. టెర్రరిజంపై ఇప్పుడు గగ్గోలు పెడుతున్నారు. ఉగ్ర రక్కసిని అణిచివేసేందుకు ప్రపంచ దేశాలు కలిసి రావాలని పిలుపునిస్తున్నారు. కానీ ప్రపంచ దేశాలు మాత్రం పాకిస్తాన్ని పట్టించుకోవడం మానేశాయి. టీటీపీ అంతర్జాతీయ ఉగ్ర సంస్థగా గుర్తించాలని ఐక్యరాజ్యసమితిని కోరి ఇస్లామాబాద్ భంగపడింది. ఇప్పుడు పాకిస్తాన్ను ఉగ్రవాద సంస్థలు అడ్డాగా చేసుకుంటున్నాయి. ఇప్పటికే తెహ్రీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్, టీటీపీ ఇస్లామాబాద్ను వణికిస్తోంది. దీనికి తోడు జైషే పుర్సానీ మహ్మద్ జేఎఫ్ఎం అనే మరో ఉగ్ర సంస్థ ఇప్పుడు తెరపైకి వచ్చింది. మరోవైపు ఇస్లామిక్ స్టేట్ ఖొరసాన్ ప్రావిన్సీ ఐఎన్కేపీ కూడా ఉంది. కాకపోతే ఇది పాకిస్తాన్కు అనుకూలంగా, ఆఫ్ఘనిస్తాన్కు వ్యతిరేకంగా వ్యవహరిస్తోంది. నిజానికి పాకిస్తాన్ పాలకులు అత్యంత బలహీనంగా మారారు. ఆర్మీ రాజకీయాలపైనే ఎక్కువ దృష్టి సారించడంతో మరింత బలహీనపడింది. మరోవైపు దేశం ఆర్థిక సంక్షోభంలో మునిగి తేలుతోంది.
ప్రస్తుతం పాకిస్తాన్ అత్యంత గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఇదే అదునుగా ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్న ఉగ్ర సంస్థలన్నీ ఇప్పుడు జూలు విదిలిస్తున్నాయి. అవి సొంత దేశంపైనే దాడికి సిద్ధమవుతున్నాయి. దీనికి తోడు పాకిస్తాన్కు అనుకోని అతిథి వచ్చినట్టు తెలుస్తోంది. పశ్చిమాసియా, ఆఫ్రికా దేశాలను వణికించిన ఇస్లామిక్ స్టేట్ కూడా పాక్లో పొంచి ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఈ ఉగ్రవాదుల లక్ష్యం అల్లా రాజ్యాన్ని ఏర్పాటు చేయడమే. ఇప్పుడు పాకిస్తాన్ను ఉగ్రవాద సంస్థలు అడ్డాగా మార్చుకున్నాయి. కోడి పగలంతా ఎక్కడ తిరిగినా చివరికి రాత్రికి ఇంటికి వస్తుందన్నట్టుగా ఉగ్రవాద సంస్థలన్నీ పాక్కే తిరిగి వస్తున్నాయి. ఇప్పుడు ఆ దేశాన్నే లక్ష్యంగా చేసుకుంటున్నాయి. నిజానికి టీటీపీ, జేఎఫ్ఎం వంటి ఉగ్రవాద సంస్థలు ఉనికి పాకిస్తాన్లో తప్ప మరెక్కడా కనిపించవు, వినిపించవు. టీటీపీ విషయంలోనే పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య విభేదాలు తలెత్తాయి. టీటీపీని వెనక్కి పిలవాలని తాలిబాన్లను ఇస్లామాబాద్ కోరుతోంది. తమకు టీటీపీకి సంబంధమే లేదని తాలిబాన్లు తెగేసి చెబుతున్నారు. ఈ క్రమంలోనే సరిహద్దు ఘర్షణలు రేకెత్తాయి. పాకిస్తాన్, ఆఫ్ఘాన్ మధ్య ఉన్న తొర్కాం బోర్డర్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తరచూ ఇరు దేశాలకు చెందిన బలగాలు కాల్పులకు దిగుతున్నాయి. నిజానికి ఇప్పుడున్న టీటీపీని తయారు చేసింది పాకిస్తానే. తాలిబాన్లకు అండగా ఆఫ్ఘనిస్తాన్ సాధనే లక్ష్యంగా టీటీపీని పాకిస్తానే ఏర్పాటు చేసింది. ఆఫ్ఘాన్ తాలిబాన్ల వశమయ్యాక తిరిగి స్వదేశానికి వచ్చింది. ఉగ్రవాదాన్ని అణిచివేయడం పాకిస్తాన్కు చేతకావడం లేదంటూ తాలిబాన్లు విమర్శిస్తున్నారు. చేతగానితనాన్ని తమపై రుద్ది దాడులు చేస్తామంటే ఊరుకునే ప్రసక్తే లేదని వార్నింగ్ ఇస్తున్నారు తాలిబాన్లు. ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి. తాజాగా పాకిస్తాన్ సర్జికల్ స్ట్రైక్స్ కు తాలిబాన్లు ప్రతీకారానికి దిగితే మాత్రం పరిస్థితులు ఘోరంగా మారిపోతాయి. నిజానికి పాకిస్తాన్కు బలమైన ఆర్మీ ఉంది, ఆయుధాలు ఉన్నాయి, ఉగ్రవాదాన్ని అణిచివేయలేకపోతుంది. ఇక తాలిబాన్లకు దశాబ్దాల తరబడి పోరాటం చేసిన అనుభవం ఉంది. అమెరికా, రష్యా బలగాలనే ఎదిరించి పోరాడిన అనుభవం వారి సొంతం. పాకిస్తాన్పై వాటిని ప్రయోగించే అవకాశం ఉంది. అదే జరిగితే తాలిబాన్లను నిలువరించడం పాకిస్తాన్కు అసాధ్యం. వారి వద్ద అమెరికన్ ఆయుధాలు పెద్ద ఎత్తున ఉన్నాయి. దాడులకు దిగితే ఇస్లామాబాద్ వెన్నులో వణుకు పుట్టాల్సిందే. అసలే ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ఆ దేశం తాలిబాన్లతో యుద్ధానికి దిగితే పాక్ తీవ్రంగా నష్టపోనుంది. పాకిస్తాన్కు అంతర్జాతీయ నియమాలు, నిబంధనలు అడ్డు వస్తాయి. కానీ తాలిబాన్లకు అలాంటివి ఏమీ లేవు. ఏ అంతర్జాతీయ సంస్థ కానీ, అగ్రదేశాలు కానీ తాలిబాన్లను పట్టించుకోవడం లేదు. అదే వారికి ప్లస్ పాయింట్ అవుతోంది. ఒకవేళ తాలిబాన్లు నేరుగా యుద్ధానికి దిగకపోయినా టీటీపీ వంటి ఉగ్ర సంస్థలను రెచ్చగొట్టే ముప్పు ఉంది. అదే జరిగితే సమీప భవిష్యత్తులో పాకిస్తాన్లో మరిన్ని ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందనడంలో ఎలాంటి సందేహమూ లేదు. తాలిబాన్లు ఎలా రియాక్ట్ అవుతారన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తాలిబాన్లు ఎలాంటి దెబ్బ కొడతారు, పాకిస్తాన్ దాన్ని ఎలా ఎదుర్కొంటుంది అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.